హాయ్ బ్రో. సారీ ఇందాక కొంచెం మాట్లాడడం కుదరలేదు. పర్లేదండి. ఏం చేస్తుంటారు మీరు? కార్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండి. మీ శాలరీ తెలుసుకోవచ్చా? 16,000 చిల్లర వస్తుంది సార్. చిల్లరా? సార్ రే ఆరిఫ్, విన్నావా? 16,000 చిల్లరంట. చేంజ్. పూజ శాలరీ ఎంతో తెలుసా మీకు? 1.2 lakh అండి. మీకు ఎక్కడో అదృష్టం ఉంది బ్రో, లేకపోతే పూజ లాంటి వైఫ్ మీకు రావడం ఏంటి? ఆడన్ని మాట్లాడుతుంటే నీకు కోపం రావట్లేదా? సముద్రంలో చేపను చేత్తో పట్టుకోవాలని కూడా మూర్ఖత్వం సార్. అదే చేప ఫుట్పాత్ మీద దొరికితే పులుసు గీసి పులుసు వండేస్తాం. మనకి టైం వస్తుంది ఆగండి. 16,000 జీతం అంటారా? అది మన పెట్రోల్ ఖర్చు. అదే కదా. మీరేమనుకోకపోతే ఒక క్వశ్చన్ అడగొచ్చా? సార్ అయినా మీకెలా పడింది బ్రో పూజ 16,000 జీతానికి? పృథ్వీ, ఎందుకైనా తన పార్టీకి రమ్మన్నావు? హిస్ మై హస్బెండ్. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. తన శాలరీ గురించి ఇప్పటి వరకు నేను అడగలేదు, నీకెందుకు? చేప వల్ల పడింది ప్రసాద్. పండగ సంబరపడినంతసేపు ఉండదు సార్, తొందరపడకండి. ఇంకొకసారి నాతో మాట్లాడడానికి ట్రై చేయకు. ఆరిఫ్, మత్తు దిగాక తనకి అర్థమయ్యేలా చెప్పు. ఓకే ప్రసాద్, వెళ్దాంరా. సార్ తీసేవండి సార్. నా బండి తాళాలు తీసుకెళ్ళిపోయి నన్ను వదిలేసాడేంటి?